హలో గాయ్స్, ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకో విషయం ఏంటంటే చాలా డేస్ అయిపోయింది మా ఇంట్లో నాన్ వెజ్ తెచ్చి. ఇంకా మా అమ్మ వాళ్ళ పిల్లలు వచ్చారనేసి తీసుకొచ్చేసామన్నమాట. తినకూడదు అనేసి ఇన్ని డేస్ తీసుకొని రాలేదన్నమాట. ఇంక చేసే ప్రాసెస్ అయితే చెప్తాను, చూసేయండి. ఫస్ట్గా అయితే చికెన్ మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అయితే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అయితే పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్, అల్లం పేస్ట్ అంతా మొత్తం వేసి మంచిగా కలిపేయాలి. ఆ తర్వాత వచ్చి మిరప్పొడి, సాల్ట్ అండ్ పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి లాస్ట్లో అయితే పెరుగు వేసేసుకోవాలి. పెరుగు ఇష్టం లేని వాళ్ళు లైట్గా ఊరికే వాటర్ ఊరికే అలా అయితే చల్లుకోండి. లేదంటే పెరుగు వేస్తేనే దమ్ బిర్యానీ దమ్ అవుతుంది అనమాట. అలా అయితే వేసేయండి. కొద్దిగా అయితే ఉల్లిపాయలు అయితే కొద్దిగా అయితే మంచిగా వేయించుకోండి, అంటే రెడ్ కలర్లో వచ్చేంత వరకు. కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఒక 20 మినిట్స్ లేదా 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఒక 20% అయితే ఉడకనివ్వాలి. అంటే మనం చూసినప్పుడు కొంచెం ఇరిగినట్టు, కొంచెం ఉడికినట్టు అనిపించాలన్నమాట. దాంట్లో జీరా అయితే వేసుకొని మంచిగా పెట్టేసేయండి. ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసి ఉడకనివ్వండి. ఆ తర్వాత లైట్గా ఉడికిన తర్వాత దించేసి నేనైతే ఇడ్లీ పాత్రలో అయితే కుక్ చేసుకుంటున్నాను. అంటే మంచిగా అయితే మగ్గనిస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా బాగా మగ్గుతుంది. మీరు ఇంట్లో పెద్ద చెరువు కానీ అలా ఉంటేనే మీరు అలానే చేసుకోండి. నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. ఇంకా కింద చికెన్ కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఒక 20 మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వాలి, వేయించుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఫస్ట్ చికెన్ వేసి, ఆ తర్వాత రైస్, ఆ తర్వాత ఉల్లిపాయ, ఆ తర్వాత కొత్తిమీర, అలా స్టెప్ బై స్టెప్ అయితే పెట్టేసుకొని తర్వాత కలర్స్ పొడులు వేసుకునే వాళ్ళు వేసుకోండి. లేదంటే నేనైతే పసుపు వేసుకొని ఆ వాటర్లో అవే వేసుకుంటున్నాను అనమాట. మంచిగా కొంచెం మంచి కలర్ వస్తుంది అనమాట. ఇంకా పెట్టిన ఒక 30 మినిట్స్ సిమ్లో, 30 మినిట్స్ హైలో పెట్టుకుంటూ అలానే మంచిగా మగ్గనిచ్చేసేయండి. అంతే, మన రెస్టారెంట్ స్టైల్లో అయితే బిర్యానీ అయిపోతుంది అనమాట. ఆ రోజు మార్నింగ్ నుండి కొంచెం హెల్త్ సరిగ్గా లేదనమాట. అందుకే నేను లైట్గా తిన్నాను. బట్ కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉండింది. ఇలా మీరు కూడా సండే ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండండి, మంచిగా ఉంటుంది. నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.